అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఫిబ్రవరి 2 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుంటే రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ప్రతి ఒక్క సమస్యకు అయితే ఖచ్చితంగా పరిష్కారం కలదు. సమస్య మీది పరిష్కారం అయితే మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఈ రాశి స్త్రీలు మీ మనసుకి ప్రశాంతంగా ఉంచుకోవాలి. అతిగా ఆలోచించడము మరియు భావోద్వేగాలు అణచివేయడం వల్ల మానసిక అలసట వస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు తేలిగ్గా ఉంచుకోవడం ముఖ్యం. రేపటి రోజు మీరు సంబంధాల్లో భావోద్వేగ గందరగోళాన్ని అనుభవించవచ్చు. మీ భాగస్వామి మీ మాటలను లోతుగా అర్థం చేసుకుంటారు, కానీ అది జరగకపోతే మీరు నిరాశ చెందుతారు. మీరు మీ భావాలను వ్యక్తపరచాలనుకుంటున్నారు, కానీ అవతల వ్యక్తి వాటిని తేలిగ్గా తీసుకోవచ్చు. వివాహిత స్త్రీలకు వారి జీవిత భాగస్వామితో చిన్న విషయాలకు విభేదాలు ఉండవచ్చు. ఒంటరి మహిళల జీవితంలోకి కొత్త వ్యక్తి రావచ్చు, కానీ రేపట్లో ఎటువంటి నిర్ణయానికి రావటం సరైనదైతే కాదు. ఆలోచించి ముందడుగు వేయటం మంచిది. తొందరపడితే సమస్యలు తప్పవు. ఇక రేపట్లో వాదనలకు దూరంగా ఉండటము మరియు సంబంధాలకు కొంత సమయం కేటాయించడం మంచిది. పని చేస్తున్నప్పుడు మీ దృష్టి చెదిరిపోవచ్చు మరియు మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టలేరు. పనిచేసే స్త్రీలు నియమాలను మరియు వారి సొంత ఆలోచనలు సమతుల్యం చేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. రేపటి రోజున చాలా భిన్నంగా పనిచేయడం వల్ల సంఘర్షణకు దారితీయవచ్చు. టెక్నాలజీ, సోషల్ మీడియా, ఆన్లైన్ పని పరిశోధన మరియు సృజనాత్మక రంగాల్లో సంబంధం ఉన్న మహిళలకు రేపటి రోజు సాధారణంగా ఉంటుంది. సోమర్థనాన్ని నివారించడం ముఖ్యం, లేకుంటే పని అసంపూర్ణంగా ఉండవచ్చు. డబ్బు పరంగా రేపటి రోజు బాగుంటుంది, కానీ అజాగ్రత్త నష్టాన్ని కలిగిస్తుంది. చిన్న ఖర్చులు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. స్నేహితులు లేదా పరిచయస్తులపై ఖర్చులు పెరగవచ్చు. ఆలోచించకుండా డబ్బు అప్పుగా ఇవ్వటము లేదా ఖర్చు చేయడం మానుకోండి. రేపటి రోజున పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. రేపటి రోజున మీ ఆరోగ్యం కంటే మీ మనసు ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అతిగా ఆలోచించడం వల్ల తలనొప్పి, విశ్రాంతి లేకపోవడము, నిద్ర లేకపోవడం వంటివి వస్తాయి. మొబైల్ మరియు స్క్రీన్ సమయాన్ని కనిష్టంగా ఉంచండి. సమయానికి తినండి మరియు తగినంత నీరు త్రాగండి. కొద్దిసేపు నడవడం లేదా బహిరంగ ప్రదేశాల సమయం గడపడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది. రేపటి రోజున పనిలో విజయం సాధించే రోజుగా ఉంది. స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ కోరికల్లో ఒకటి రేపటిలో నెరవేరుతుంది. రేపటి రోజున మీరు రాజకీయ సంబంధాల నుండి మీకు ప్రయోజనం పొందుతారు. రేపటి రోజున మీరు ఇనుము మరియు లోహపు పని నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు అనుభవిస్తారు మరియు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో మీరు విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు అయితే లభిస్తుంది. మీరు అతన్ని లేదా ఆమెను విహారయాత్రకు తీసుకెళ్లవచ్చు. రేపటి మీరు మతపరమైన కార్యకలాపాల ప్రయోజనాలను పొందుతారు. మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయవచ్చు. మీరు తలనొప్పి మరియు మానసిక అలసటను అనుభవించవచ్చు. మీ వైవాహిక సంబంధం చాలా ప్రేమగా ఉంటుంది. మీరు స్నేహితులతో ఒక పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీరు కొన్ని సంతోషకరమైన వార్తలను అందుకోవచ్చు. మీరు చట్టపరమైన ఇబ్బందుల నుండి విముక్తి పొందవచ్చు. మీ బాస్ మిమ్మల్ని అభినందిస్తారు. రేపట్లో మీరు అనవసరమైన విషయాలకు కోపం తెచ్చుకోవద్దు, ఎందుకంటే మీ అలవాటు కుటుంబ సభ్యులను కలవర పెడుతుంది. మరియు విశ్రాంతి సమయానికి పెంచుకోండి. మీరు ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకుంటే వారు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ఒక శుభ కార్యక్రమాలను నిర్వహించవచ్చు. ఇది చాలా మంచి కుటుంబ సభ్యులు తీసుకొస్తుంది. విదేశాలు చదువుకోవాలనుకున్న వారికి, ఆలోచిస్తున్న వారికి, విద్యార్థులకు మంచి రేపట్లో అవకాశం అయితే ఖచ్చితంగా దక్కుతుంది. విదేశీ చదువులు, ఉద్యోగాలకు రేపట్లో అనుకూలంగా రోజు అని చెప్పుకోవాలి.
అదేవిధంగా రేపటి రోజున విద్యార్థులు మంచి అవకాశాన్ని పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో జీవిత భాగస్వామి సలహాను రేపటి మీరు ఎంతో ప్రాముఖ్యతగా భావిస్తారు. వారి అనుభవం సూచనలు మీకు సరైన దిశను చూపిస్తాయి. పరస్పర అవగాహన పెరిగి సంబంధం మరింత బలపడుతుంది. కలిసి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు మేలు చేసేలా ఉంటాయి. కొత్త విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త కోర్సులు, నైపుణ్యాలు లేదా జ్ఞానాన్ని సంపాదించాలనే ఆలోచనలు మొదలవుతాయి. నేర్చుకోవాలనే ఉత్సాహం మీలో కొత్త శక్తిని నింపుతుంది. ఈ ప్రయత్నాలు ఇతర వృత్తిపరంగా లేదా వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగపడతాయి. మొత్తంగా రేపటి రోజున ఆలోచనల పరంగా చురుకైన రోజుగా ఉంది. కుటుంబ సహకారం, విద్యాపరమైన ఆసక్తి కలిసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు అందిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయానికి మార్గం సుగమవుతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున స్ఫూర్తిదాయకమైన రోజు నాకు చెప్పుకోవచ్చండి. మీ ఆలోచనలు కొద్దనము మరియు స్వేచ్ఛతో నిండి ఉంటాయి. మీ ఉత్తేజపరమైన ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. రేపటి రోజు కొత్త భావన ఉద్భవిస్తుంది. ఇది మీ సాంప్రదాయాల్లో సానుకూల మార్పులు తీసుకురావచ్చు. ఇక ఈ సమయంలో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలోపేతం చేసుకోండి, ఎందుకంటే వారికి మద్దతు అవసరం. ఆరోగ్యపరంగా రేపటి మీరు దినచర్యకు కొంచెం ఎక్కువ వ్యాయామం జోడించడంపై దృష్టి పెట్టండి. ఇది మీ శక్తి స్థాయిని పెంచుతుంది. మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి ధ్యానం మరియు యోగ సాధన చేయండి. మీ సామాజిక జీవితం సందడిగా ఉంటుంది. స్నేహితులతో సమయం గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు ప్రయాణించినప్పుడు స్నేహితులతో తీవ్రమైన సంభాషణ చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ అవగాహనను బలపరుస్తుంది. రేపటి మిమ్మల్ని కొత్త వ్యూహాలకు దారితీయవచ్చు. కాబట్టి అలవాటు నుండి ప్రతి అవకాశాన్ని కోల్పోకండి. ఇక ఈ రాశి వారికి భాగస్వామి కోసం చూసిన వారికి రేపటి ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉదయం ఉండడం మంచిదన్నమాట. తొందరపడితే సమస్యలు తప్పవు. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని తర్వాతే ముందడుగు వేయడం మంచిది. భవిష్యత్తులో చాలా లాభదాయకంగా మారే వ్యాపార పర్యటనలకు బలమైన అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రేపట్టడం సాధారణ పరిధిగా ఉంది. రాజకీయ నాయకులు తమ లక్ష్యాలు మరియు ఆలోచనల కోసము ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. కానీ అదృష్టవశాత్తు వారు మీ పరిస్థితి సులభంగా అధిగమించగలుగుతారు. రేపటి రోజున ప్రారంభంలో తలెత్తిన ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి మరియు మధ్యాహ్నం తర్వాత మీరు ఆనందంగా ఉంటారు. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 గంట తర్వాత కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి. ఆలోచనల గందరగోళం కారణంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలకు ఆటంకం కలగవచ్చు. కోరుకున్న పనులు పూర్తి కాకపోతే మీరు వినాశ మరియు ఆందోళన చెందుతారు. ఇక రేపటి కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. మీ పిల్లల ఆరోగ్యం లేదా విద్య గురించి మీరు ఆందోళన చెందవద్దు. రేపటి మీరు కొంతమంది ప్రత్యేక వ్యక్తులు కలిసే అవకాశం కూడా ఉంది. మీరు కొంతకాలంగా చేస్తున్న పనులకి పూర్తి చేసే సమయం అయితే ఆసనమైంది. మీరు వ్యక్తిగత పనులు సులభంగా కొనసాగిస్తారు. రేపటి రోజున ఎట్టి పరిస్థితులను ఒత్తిడి మిమ్మల్ని ముంచెత్తనివ్వకండి. మీ మనోధైర్యాన్ని కాపాడుకోండి. అలాగే మీకోసం లేదా కఠినమైన మాటలు ఇతరులను బాధ పెడతాయి. మీ పిల్లల సమస్యను జాగ్రత్తగా వినండి మరియు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో పబ్లిక్ డీలింగ్, ఆన్లైన్ కార్యకలాపాలు మరియు మీడియాకు సంబంధించిన కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. అనుభవజ్ఞులైన వ్యక్తులతో మీ సంబంధాలు పెంచుకోవడము మీ విజయ రేటును పెంచుతుంది. అలాగే మీ కార్యాలయంలో ప్రమోషన్లపై దృష్టి పెట్టండి. మీ కింది అధికారుల నుండి మీకు తగిన మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామ్యంతో ఉద్రిక్తలు మీ కుటుంబమే ప్రభావం చూపవచ్చు. కానీ మీ సహకారం మరియు అవగాహన పరిస్థితిని నిర్వహించడంలో సహాయపడుతుంది. పనితో పాటు మీరు కొంత విశ్రాంతి తీసుకోవాలి. అధిక పనివారం అలసట మరియు చిరాకు దారితీస్తాయి. రేపటి మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి. ఓర్పు, జ్ఞానంతో తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా అయితే ఉంటాయి. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ మీ భుజాల మీద, వీపు మీద మెడలో దుర్నీతం కనిపించవచ్చు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవద్దు, మానుకోండి. సున్నితమైన సాధన చేయండి మరియు సరిపడా విడిని తీసుకోవడం మంచిది. పెద్ద పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ప్రోడక్ట్లు ప్రారంభించడానికి ఎప్పుడు సమయం అయితే కాదండి. రేపటి రోజు సమయం అయితే మంచి రోజు కాదు. భాగస్వామి వ్యాపారాల్లో సిబ్బంది నిర్లక్ష్యం పరిస్థితిపై ప్రభావం చూపవచ్చు. నిశ్చితంగా గమనించండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి రేపటి కార్యాలయ వాతావరణం కొంచెం ఒత్తిడితో అనుకూలంగా ఉంటుంది. అదనపు బాధ్యతలు తలెత్తవచ్చు. సమయంతో వ్యవహరించడం వల్ల పరిస్థితిని చక్కదిద్దుతారు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. అదనపు ఆదాయం కోసము రిస్కులు తీసుకోకుండా ఉండండి, ఎందుకంటే ఇది నష్టాలు లేదా పరువు నష్టం కలిగించే అవకాశం అయితే ఉంది. మీ తల్లి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందవచ్చు. ఇంటి పనుల్లో సహాయ సహకారాలు చేయండి. మంచి విషయాలు తీవ్రంగా పరిగణించకండి మరియు కఠినమైన మాటలను నివారించండి. విద్యార్థులు, కళాకారులు మరియు క్రీడాకారులు ఆత్మ పరిశీలన చేసుకునే రోజుగా ఉంది. మీ అంతర్గత స్వరాన్ని వినండి. ఇతరుల ఒత్తిడికి లోబడి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. మీరు మీ సమస్యలను మర్చిపోయి మీకు ఆనందం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనవలసి రావచ్చు. జీవితంలోని సాధారణ ఆనందాలు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడపడం వల్ల
రేపటి నాడు మీ వంటికి ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపరుస్తాయి. కానీ వాటిని ఆస్వాదించడానికి మీకు సమయం దొరకడం చాలా అరుదండి. అయితే ఎప్పుడు మీరు చాలా చేయడానికి సమయం అయితే వనరులు కనుగొంటారు. రేపటి నాడు ఉల్లాసం మీకు జీవితాంతం గుర్తుండిపోయేలాగా జ్ఞాపకాలను మిగులుస్తుందన్నమాట. రేపటి నాడు ఉదయము మీకు సృజనాత్మకత గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఇక సాయంత్రము మీ ఆరోగ్యం మరియు దినచర్యపై దృష్టి పెట్టడం చాలా మీ ప్రాధాన్యతగా ఉండాలి. రాహు మిమ్మల్ని భిన్నంగా ఏదైనా చేయడానికి ప్రేరేపిస్తాడు. కాబట్టి మీ ఆలోచనలు నమ్మండి. మీ కొత్త ఆలోచనలు మీ డైరీలో రాసుకోండి. అవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. రేపటి రోజున ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. వచ్చే సమస్యలు తొలగిపోతాయి. మీకు ఒక శుభవార్త అందుతుందన్నమాట. అది మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. మీ యొక్క స్త్రీ రాశి వారు రేపటి కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి తెలిసినాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.